ఇప్పుడు మొట్టమొదటగానైతే దళాలు అంటే ప్రజల దగ్గర పోయినప్పుడు ప్రజలే తిండి పెట్టేది, వాళ్ళ అన్నం వసూలు చేసి పెట్టేది, లేకపోతే వంట చేసి పెట్టేది, రెండు రకాలుగా. ఆనాడు దళాలు పెద్ద వండుకున్నది ఏం లేదు. దాదాపు అంటే నెలలోపట ఒక్కరోజు కూడా వండుకుడు లేదు. ఒక్కరోజు 2 రోజులు ఏమైనా వండుకుంటే వండుకోవచ్చు, కానీ ఎక్కువ శాతం ప్రజల దగ్గరే వాళ్ళు తిన్నారు. కానీ ఆ తర్వాత నిర్బంధం పెరిగి క్యాంపులు పెరిగిన తర్వాత కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా వండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు ఆ గ్రామానికి పోదామంటే కూడా ఏంటంటే అక్కడ క్యాంపే ఉంటుంది, లేకపోతే అక్కడ పోయేవారికి పోలీసులు వస్తారు. అంటే అనేక ఈ సమస్యలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే బియ్యం అవి కొనుక్కొచ్చుకోవడం, లేకపోతే ప్రజలు వసూలు చేసి బియ్యం తర్వాత కూరగాయలు ఇచ్చినప్పుడు వాటిని తీసుకొని వాళ్ళు వంట చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు ప్రజల దగ్గరికి పోతారు కొంతమంది, కానీ కొంతమంది నాయకులు పోలేరు కదా. ఇప్పుడు కేంద్ర కమిటీ మెంబర్లు నిత్యం గ్రామాలకు పోలేరు కదా, రాష్ట్ర కమిటీ మెంబర్లు పోలేరు కదా. పోతే సమాచారం పోతుంది కదా. అంటే గ్రామం అనుకున్న తర్వాత ఎవడో ఒకటి ఇన్ఫార్మర్ ఉంటుండు కదా. కాబట్టి ఈ సమాచారం పోకుండా ఉండాలనంటే రహస్యంగా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి విడిగా వంట చేసుకోవాల్సిందే, తప్పదు అది.